హలో ఫ్రెండ్స్. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఒకే వారంలో 2 ఈవెంట్లలో ఎన్టీఆర్ అన్న పాల్గొనబోతున్నాడు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రిలీజ్ డేట్ ప్రీపోన్ అయింది, 18th వచ్చేసింది. ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుంది, మ్యాట్ 2 సక్సెస్ అనేది రేపు జరగబోతుంది. ఎన్టీఆర్ అన్న రాబోతున్నాడు. ఇప్పటి వరకు మ్యాట్ 2 ఎంత కలెక్ట్ చేసింది, గ్రాస్ ఎంత, షేర్ ఎంత అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న రాక కోసం అయితే అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రిలీజ్ డేట్ ఏప్రిల్ 25 అని అనుకున్నారు, కానీ ప్రీపోన్ అయింది, 18th వచ్చేసింది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ అంట. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుందంట. ఇక ట్రైలర్ ఇంకా రాలేదు, రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించారు అని అభిమానులు అయితే అనుకుంటున్నారు. సాటర్డే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్, అదే ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ ఉండబోతుందంట. సాటర్డే రోజే ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాబోతున్నాడు. ఒక పక్క విజయశాంతి గారు, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ అన్న చాలా రోజులైంది. ఎన్టీఆర్ అన్న పబ్లిక్ మీటింగ్లో అభిమానులతో కలిసి చాలా రోజులైంది. దేవర మూవీ క్యాన్సిల్ అవ్వడం వల్ల అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తిరుపతి నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆ మధ్యకాలంలో పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఎన్టీఆర్ అన్నను కలవాలి, ఎన్టీఆర్ అన్న అభిమానులతో కలవక చాలా రోజులే అభిమానులు అయితే చాలా ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు. ఎట్టకేలకు అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ సాటర్డే రోజు ఆల్మోస్ట్ డిసైడ్ అయింది. ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాబోతున్నాడు. అదే రోజు ఆ మూవీ ట్రైలర్ కూడా రాబోతుంది. అభిమానులకైతే గుడ్ న్యూస్. 25 అనుకున్నారు, 18th రోజే సినిమా రిలీజ్ చేయబోతున్నామని అఫీషియల్ పోస్టర్ అయితే వచ్చింది కదా. ఇది ఒక గుడ్ న్యూస్ అభిమానులకైతే. ఇక మ్యాట్ 2 సక్సెస్ అనేది దూసుకపోతూనే ఉంది. ఎన్టీఆర్ అన్న బామార్ది నార్నే నితిన్ కానీ, సందీప్ శోభన్ కానీ, నితిన్ ఇంకో హీరో ముగ్గురు కలిసి దుమ్ము లేపేశారు. కామెడీ ఎంటర్టైనర్, పెద్దగా స్టోరీ ఏం లేదు కానీ దూసుకపోతూనే ఉంది. అందుకే నిన్న ప్రెస్టేషన్లో కూడా బ్యాడ్ రివ్యూ రాసిన వాళ్ళు కలెక్షన్ చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి. వాళ్ళు ఓర్వలేక నా సినిమాను డ్యామేజ్ చేస్తున్నారని నాగవంశ్ అయితే రివ్యూస్ల మీద అయితే, కొందరు వెబ్సైట్ల మీద అయితే ఫైర్ అయ్యిండు. నిజంగా దీంట్లో ఒకటి 100% నాగవంశది జెన్యూన్ అనిపించింది. ప్రమోషన్లు చేసి వాళ్ళకు మెయిన్ మీడియా ఉంది, కొందరు ఉన్నారు ఓబ్బో అక్కడ ఏమన్నా ఈవెంట్కి పోతే మొత్తం మాదే రాజ్యం అన్నట్టు బిల్డప్ ఇస్తారు. ఆ మెయిన్ మీడియా అయితే ఇంత కెమెరాలు వాళ్ళు ఉద్యోగాలు వేస్తుంటారు. ఎవరన్నా యూట్యూబర్లు పోతే పకడ్జర్ అన్నట్టు అంత బిల్డప్ ఇస్తారు. కానీ ఐమాక్స్ దగ్గర వాళ్ళకే ఫ్రీ టికెట్లు ఇస్తారు. కానీ సినిమా ఎలా ఉందంటే చెప్పరు. బిల్డప్ ఏదో టికెట్ బుక్ చేసుకుని పోయినట్టు బిల్డప్ కొడతారు, అంత బిల్డప్ కొడతారు. ఇవన్నీ గమనించే నా సినిమా రాయకుండా మీ వల్ల నాకు ఉపయోగం లేదన్నట్టు నాగవంశ అయితే 100% ఫైర్ అయిన దాంట్లో 100% నిజం ఉంది. వాళ్ళు బ్యాడ్ రివ్యూ రాశారని సినిమా బ్రహ్మాండంగా కలెక్షన్లు వస్తుంటే, సినిమా బాగాలేదు కలెక్షన్లు ఎవడు చూస్తుండో అసలు చూడొద్దు అన్నట్టు వెబ్సైట్లలో రాస్తుంటే ఏ నిర్మాతకైనా మండుతుంది. 100% నిన్న నాగవంశ చేసింది కరెక్టే. అందుకే వాళ్ళ దిమ్మ తిరగాలనే రేపు ప్రీ సక్సెస్ సెలబ్రేషన్ ఎన్టీఆర్ అన్న తీసుకొస్తున్నారంటే సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్. సెకండ్ వీక్లో కూడా బ్రహ్మాండమైన షేర్ రాబట్టే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్గా ఇప్పటికే ఈ మూవీ 33 కోట్ల దాకా షేర్ రాబట్టింది, 64 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ఆల్మోస్ట్ 12 కోట్ల లాభం తీసుకొచ్చిందంటే లాభం కానట్లేదు. ప్రతి సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఆడినట్టేమో. కొన్ని మీడియా వాళ్ళు అట్లున్నారు. నిజంగా దరిద్రం అయిపోయింది. కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పోతే కూడా వాళ్ళు ఎంత బిల్డప్ ఇస్తారంటే, ఇందులో కూడా కొన్ని లింకులు ఉన్నాయి. ఎవడైతే బ్యాడ్గా రివ్యూ చెప్తాడో, ఎవడైతే బ్యాడ్గా ప్రొడ్ చేస్తాడో వాళ్ళకే పిలిచి ఇంటర్వ్యూ ఇస్తారు. వీళ్ళు కూడా అట్లే తయారయ్యారు కొందరైతే. నాగవంశి తెలుసుకున్నట్టున్నాడు. ఎవడు యూట్యూబర్ అయినా, ఎవడు వెబ్సైట్ నడిపినా కానీ, ఎవడు జెన్యున్గా పబ్లిక్ టాక్ గురించి మాట్లాడినా కానీ వాళ్ళ గురించే మీరు రాసినా రాకపోయినా నా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలుసని స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చిండు. నెక్స్ట్ టైం కూడా వాళ్ళకే వాళ్ళ మీడియా వాళ్ళనే సినిమాలు నడిచినట్టు వాళ్ళు బిల్డప్ ఇస్తారు. వాళ్ళ చేతిలో మైక్ పెట్టి క్వశ్చన్ అడగమంటే వాళ్ళు బిల్డప్లు ఇచ్చే క్వశ్చన్లు చాలాసార్లు మీడియాకి వెళ్ళినప్పుడు అయితే చూసినా కదా, మామూలు బిల్డప్ ఉండదు. ఒక్కసారి కూడా మైక్ ఇయ్యరు. మొత్తం వాళ్ళు ఏదో గుత్తదారు లేక చేస్తుంటారు. అలాంటి వాళ్ళని బైకట్ చేయొచ్చు కదా. వాళ్ళకే ప్రమోషన్లు, వాళ్ళకే అన్ని గిఫ్ట్లు ఇస్తుంటారు. మళ్ళా సినిమా ప్రమోషన్ ట్రైలర్ అప్పుడు మొత్తం వాళ్ళకే గిఫ్ట్లు ఇస్తుంటారు. అందుకే మండింది, అందుకే గట్టిగా వేసుకున్నాడు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఎన్టీఆర్ అన్న సాటర్డే రోజు 100% జేఆర్సీ కన్వెన్షన్లో సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాబోతున్నాడు. అభిమానులకైతే గుడ్ న్యూస్. రేపైతే హోటల్లో అయితే వెన్యూ ఇంకా ఎక్కడ ప్రకటించలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న పలానా ప్లేస్ అని చెప్తే ఫ్యాన్స్ విపరీతంగా వచ్చేస్తే అది లేనిపోని బాధ. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల ఎదురుదెబ్బలు. పలానా చోట మ్యాడ్ సక్సెస్ సెలబ్రేషన్ చేస్తున్నాము, ఎన్టీఆర్ అన్న వస్తున్నాడు అంటే
మధ్యాహ్నం నుంచి ఆ హోటల్ మొత్తం నిండిపోతుంది. ఇంకా ఆ హోటల్ మొత్తం రోడ్ బయట ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు. అందుకే ఎక్కడ వెన్యూ ఎక్కడ ప్లేస్ అనేది డిసైడ్ చేయకుండా సీక్రెట్గా చేస్తున్నాడు. ప్రజెంట్ అయితే ఒకే వారంలో 2 ఈవెంట్లలో ఎన్టీఆర్ అన్న పాల్గొనబోతున్నారు. రేపు సక్సెస్ సెలబ్రేషన్, సాటర్డే రోజు సన్ ఆఫ్ వైజయంతి మూవీ ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇది అభిమానులకైతే గుడ్ న్యూసే కదా. థ్యాంక్ యూ సో మచ్.